నెల్లూరులో రొట్టెల పండుగ సందడిగా సాగుతోంది. బారా షాహీద్ దర్గాను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులందరూ స్వర్ణాల చెరువులో కోర్కెలను రొట్టెలు పంచుతున్నారు. దీంతో స్వర్ణాల చెరువు సందడిగా మారింది. రొట్టెల పండుగపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మొదటి రోజు ఘనంగా జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ స్వర్ణాల చెరువులో భారీగా భక్తులు వచ్చారు. ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారిన పరిస్థితి అయితే ఉంది. భక్తితో స్నానమాచరించి వాళ్ళకి కావాల్సిన రొట్టెలను పట్టుకుంటున్నారు. కొందరు రొట్టెలను మార్పిడి చేస్తే మరికొందరు రొట్టెలను తొలిసారిగా వచ్చి ఇక్కడ రొట్టెలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కొన్ని విజువల్స్లో చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి సందడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్లో భక్తితో అంటే సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి సంబంధించిన రొట్టెలను మార్పిడి చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ విధంగా ఏదైతే వాళ్ళు కోరికలు సంబంధించిన రొట్టెలు ఏదైతే ఉన్నాయో వాటిని మార్చుకుంటున్నారు, సాంప్రదాయబద్ధంగా మార్చుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ రొట్టెలు మార్చుకున్నారు. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ రొట్టె పట్టుకున్నారు? తిరుపతి నుంచి వచ్చామండి. మేము విద్యా రొట్టె ఇచ్చాము. మేము ఉద్యోగ రొట్టె తీసుకోవడానికి వచ్చాము. అలాగే ఆరోగ్య రొట్టె కూడా తీసుకోవాలని వచ్చాము. ఇది చాలా నమ్మకంగా చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మేము వినడమే కానీ చూడలేదని ఈసారి తప్పకుండా చూడాలనే ఉద్దేశంతో తిరుపతి నుంచి మేము అందరం కలిసి వచ్చాము. ఫ్యామిలీ అందరము అంతా ఒక 8 మెంబర్స్ వచ్చాము. చాలా బాగా జరుగుతోంది, నిర్వహిస్తున్నారు. మీరే రొట్టె కోసం వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము విద్యా రొట్టె కోసం, చదువు రొట్టె కోసం వచ్చామండి. తిరుపతి నుంచే వచ్చాము. మేము అందరం కలిసే వచ్చాము. ఇంతకు ముందు గతంలో వచ్చినారా? వచ్చామండి. 3 టైమ్స్ వచ్చాము. అన్ని అనుకూలంగానే జరిగాయి మాకు బాగా. అందువల్ల మళ్ళీ వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము గూడూరు నుంచి అండి. ఏ రొట్టె కోసం వచ్చారు? మేము ఆరోగ్య రొట్టె, ఇల్లు రొట్టె కోసం వచ్చినాము. గతంలో ఇంతకుముందు వచ్చినారా? పోయిన సంవత్సరం వచ్చామని మళ్ళీ ఈ సంవత్సరం వస్తున్నాం. బాగానే జరిగిందని మా బాబుకి జాబ్ వచ్చింది. ఆ జాబ్ కోసం మళ్ళీ తీసుకోవాలనేసి వచ్చినాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను కందుకూరు నుంచి వచ్చాను. విద్యా రొట్టె కోసం, మా అబ్బాయి చదువు కోసం. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుండి వచ్చినామండి. మంచిర్యాల. ఏ రొట్టె కోసం వచ్చారు? ఆరోగ్య రొట్టె, ఇల్లు ప్రమోషన్ పిల్లలు. ఇంతకుముందు వచ్చినారా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినామండి. ఎలా వచ్చారు? ఎవరైనా చెప్పారా? చెప్పారు, యూట్యూబ్లో చూసి వచ్చినాము. ఇక్కడ కొందరు విద్యా రొట్టె కోసం వస్తే, కొందరు ఉద్యోగం రొట్టె, ఆస్తి రొట్టె, ఇలా రకరకాల రొట్టెల కోసం ఇక్కడ భక్తులు రావడం, అదేవిధంగా ఇక్కడ రొట్టెలు పట్టుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారింది. మరోవైపు అధికారులు కూడా ఇక్కడ అనేక రకాల రొట్టెలు అంటే విద్యా రొట్టె, వైద్యము, అదేవిధంగా ఆరోగ్యము, అలాగే ఉద్యోగము, ఇలా ఆస్తి, ఇల్లు, ఇలా అనేక రకాలకు సంబంధించిన రొట్టెలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులకు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు చూస్తే ఇప్పటికే భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, స్వర్ణాల చెరువు నుంచి.